పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. కృష్ణానదిలోని చిన్న బోటుపై 10 మంది విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడి నీట మునిగింది. 6గురిని స్థానికులు కాపాడగా 4 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 4 గల్లంతయ్యారు. కృష్ణానదిలో చిన్న బోటుపై 10 మంది విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడి నీట మునిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. ఆనంద్, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో గంగయ్య అనే వ్యక్తి ఇంటికి శుభకార్యానికి చిలకలూరుపేటకు సంబంధించిన పిడుగురాళ్లకు మరిచెట్లపాలెంకు సంబంధించిన బంధువులు కూడా శుభకార్యానికి వచ్చారు. వీళ్ళంతా శుభకార్యం అయిపోయిన తర్వాత విహారయాత్రకి వెళ్దామని చెప్పేసి భావించారు. దీనిలో కృష్ణానదికి సంబంధించి కూడా ఏదైతుందో ఒక బోట్ ఉంటే ఆ బోట్ లో విహారయాత్రకి లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా బంధువులు కాబట్టి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చే తిరుగు ప్రయాణంలో చూసుకుంటే మాత్రం వెంటనే పడవ బోల్తా పడింది. బోల్తా పడిన తర్వాత ఈ ఘటనలో చూసుకుంటే మాత్రం 4 చనిపోయారు. మరో 6 స్థానికులు మాత్రం రక్షించిన పరిస్థితి నెలకొంది. చనిపోయిన వారిలో ఏదైతే ఉందో కార్తీక్, సంధ్య, చైతన్య, షైనీలుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం వీళ్ళందరూ కూడా విషాద లో కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం శుభకార్యానికి వచ్చి ఇలా జరిగింది అని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 6గురిని స్థానికులు అదేవిధంగా రక్షించడం జరిగింది. లేదంటే వాళ్ళు కూడా ఆ ప్రమాదం వాటిల్లేసి మృతి చెందే అవకాశం ఉండేది అని చెప్పేసి స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకుంటే మాత్రం శుభకార్యానికి వచ్చి ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం గ్రామం మొత్తం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. గతంలో గంగయ్య కంకలగుంటలో ఉండేవాడు. ఈ మధ్య కాలంలో కోనూరుకు రావడం జరిగింది. ఈ శుభకార్యానికి వచ్చిన తర్వాత వచ్చిన కొద్ది కాలానికి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం ఏదైతుందో గ్రామస్తులు కూడా విషాదంలో నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. బందీలు ఏదైతే ఉందో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇంటి వద్ద కూడా విషాదం వాతావరణం నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అరణ్య రోజునిగా పిలిపిస్తున్నారు. ఈ చిన్నారులు దాదాపు 12 సంవత్సరాలు చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ మృతదేహాలను కూడా బయటకు తీశారు. వాటన్నిటిని కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా అప్పగిచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద కూడా పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే కూడా చూసుకుంటే మాత్రం వేడుకు వచ్చి విహారయాత్రకి చనిపోయారని చెప్పేసి పోలీసులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 10 మంది వస్తే 4 మాత్రం మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం మాత్రం ఏదైతే ఉందో విషాదంలో నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆనంద్, వీరస్వామి, మొత్తం ప్రయాణించినటువంటి వారిలో ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి చెందినవారు, అలాగే మృతి చెందినవారు ఏ ప్రాంతానికి చెందినవారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం వీళ్ళందరూ కూడా ఏదైతే ఉందో చిలకలూరుపేటకు సంబంధించి కూడా ఒక చిన్నారి, పిడిగిరాళ్ళకు సంబంధించి కూడా ఏదైతే ఉందో మరొక చిన్నారి, ఇద్దరు మాత్రం ఏదైతే ఉందో మరిచెట్ల బాల్యానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా బంధువులు కావడంతో కానూరులో ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఫంక్షన్ కు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి శుభకార్యంలో వెళ్ళిపోయిన తర్వాత విహారయాత్రకి మొత్తం 14 మంది వచ్చిన పరిస్థితి ఉన్నాయి. కేవలం మాత్రం 10 మంది బోట్ లో ఇక్కడి నుంచి వెళ్లారు. 4 మాత్రం కృష్ణానది ఒడ్డునే ఉండేసి మళ్ళీ మరొకసారి ఇంకో పడవలో కూడా వస్తామని చెప్పడం జరిగింది. కానీ తిరుగు ప్రయాణంలో ఇలాంటి ఘటన చోటు చేస్తుంది కాబట్టి 4 ఇక్కడే ఉండిపోయారు. ఆ 10 మందిలో 4 మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. 6గురిని స్థానికులు మాత్రం వెంటనే రక్షించారు. పడవ బోల్తా కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేస్తుందని స్థానికులు మాత్రం చూసిన వాళ్ళు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.